నమస్కారం. కేఎల్ఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం నివాసానికి చేరుకొని ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మాజీ మంత్రి పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శించి ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట పలువురు పార్టీ సీనియర్ నాయకులు తదితరులున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు స్వర్గీయ జిట్టా బాలకృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కేటీఆర్ నివాళులర్పించారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా కామారెడ్డి పట్టణంలో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోకి వచ్చే ప్రయాణికులు తాము సూచించిన విధంగా ప్రయాణం చేసి సహకరించాలని కోరారు. నిజాం సాగర్ చౌరస్తా నుండి స్టేషన్ రోడ్డు వైపు భారీ వాహనాలు అనుమతించబడవని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటల నుండి 18వ తేదీ ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి రాకపోకల దారి మళ్లించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టేషన్ రోడ్, సిసిల్లా రోడ్, సుభాష్ రోడ్, పెద్ద బజార్, పాంచ్ రస్తా, వీక్లీ మార్కెట్ రోడ్, జేపీఎన్ రోడ్, తిలక్ రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రయాణికులు కామారెడ్డి పట్టణంలోకి వచ్చేవారు తాము సూచించిన విధంగా ప్రయాణం చేసి పోలీస్ వారికి సహకరించాలని కోరారు. చిన్న వాహనాలు అవసరాన్ని బట్టి మాత్రమే వారికి నివాసాలకు వెళ్లే విధంగా అనుమతించడం జరుగుతుందన్నారు. సిరిసిల్ల రోడ్డుపై మాచరెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలను సిరిసిల్ల బ్రిడ్జి వద్ద NH44 వైపు మళ్లించబడుతుందన్నారు. రామారెడ్డి గర్గుల్ నుంచి వచ్చే వాహనాలను గుమస్తా కాలనీ వద్ద జిల్లా పోలీస్ కార్యాలయం వైపు మళ్లించమన్నారు. అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద నుండి పట్టణం లోపలికి వచ్చే వాహనాలను కొత్త బస్టాండ్ వైపుకు మళ్లించబడుతుందన్నారు. ఆర్టీసీ బస్సులను కొత్త బస్టాండ్ వద్ద నుంచి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు వారి ప్రయాణాలు కొత్త బస్టాండ్ నుంచి మాత్రమే కొనసాగించాలని కోరారు. ₹25 కోట్ల ఉచిత విద్యా పరిషత్ నిర్మించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి కేంద్ర బిందువుగా విద్యా పరిషత్ నిర్మించాలని సూచించారు.
తమ పూర్తి సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు. భవన నిర్మాణం కోసం తన వంతుగా 25 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవివిహార్లో గల లక్ష్మీదేవి గార్డెన్ లో జిల్లా స్థాయి రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు కులస్తుల సహకారాలతో విద్యా పరిషత్ ట్రస్ట్ నిర్మించాలని సంకల్పించడం గొప్ప విషయమన్నారు. గత సంవత్సరం నుండి ట్రస్ట్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వం 5 ఎకరాల భూమిని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్ట్ కు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో విద్యా ట్రస్ట్ ప్రారంభించడానికి విరాళాల రూపంలో సేకరణ చేయడం జరుగుతోందన్నారు. అంతకుముందు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉచిత విద్యా పరిషత్ భవన ఊహ చిత్రాన్ని ఆవిష్కరించారు. కలిపి చేద్దామని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నాము పోయిన సంవత్సరం మనం ఎండాకాలంలో. ఇప్పుడు పాఠశాల భవన నిర్మాణం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీ అందరికీ ప్రజెంటేషన్ ద్వారా లైవ్ లో మనకు అన్నగారు మీకు పర్ఫెక్ట్ గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు. బయట ఖర్చు కాకుండా అసలు మీరు రూపాయి ఖర్చు బయట పెట్టద్దు, మనమే ఖర్చు పెట్టుకొని తిరగాలని చెప్పి అన్నీ అక్కడ లంచాలు ఎప్పుడు కూడా బయట తినకుండా ఈనాటి రెండ ఆత్మీయ సమ్మేళనాన్ని విచ్చేసినటువంటి దాదాపు అంటే బిల్డింగ్ కూడా 20 కోట్ల నుంచి బయటపోతే మళ్ళీ ఉండేటట్టు తీసుకున్నారు. ఇది మొత్తం దాదాపు 75 భాగస్వామ్యం ఉండాలని ఈరోజు మన సభాప్రాంగాన్ని ఇచ్చేసి సభాముఖంగా చెప్పడం చేస్తున్న నరేంద్ర రెడ్డి గారికి నేను ఇచ్చే 100 రూపాయలు నా అమలు అమరికాలంటే 1,30,000 పరిస్థితికి స్ఫూర్తి కావాలని చెప్పి ఆలోచించే పరిస్థితిలో ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇలా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, రిటైర్మెంట్ అయి పెన్షన్ ఉన్నారు, వ్యాపారం చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఉన్నారు, అలాగే విదేశాలకు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ మీద అమెరికా పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా వారి ఇష్టపరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అవుతుంది. మన ఊళ్ళో కనీసం ఏ ఊరైనా సరే ఆ ఊళ్ళలో 10 మంది 20 మంది బయట దేశాల్లో పద్ధతుల్లో ఉన్నారు. ఒక 10 మంది కంప్యూటర్ మీద పోతే ఎంత ఏ ఊరు నుంచి అయినా సరే ఈ కాంట్రిబ్యూషన్ చేసి తర్వాత ఏంటంటే ఎంత కాంట్రిబ్యూషన్ అయింది, తర్వాత ఏం పెట్టుకోవాలంటే ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు ఎవరైనా పిల్లలంతా ఉన్నాం. దాన్ని మేము కన్సు మోషన్ కంప్లీట్ చేస్తాం. సిమెంట్ బస్తాలు ఏదైనా కంప్లీట్ చేస్తాము. ఇంకా ఫిగర్ అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా సొంత లాభం కొంత వదులుకోవాలి, కొంతగా మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నాకు ఒక్కొక్కరు సలహా అయిపోయింది. వాళ్ళ మొట్టమొదటిసారిగా అన్నగారి సంక్రమం మరి వారు మోటివేషన్ చేసి ఈ విధంగా 5 లక్షల రూపాయలు మొట్టమొదటి ప్రకటించినందుకు అన్నగారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. 400 గ్రామ పంచాయతీ కూడా మన డిస్టిక్ లో 400 గ్రామాల నుంచి కూడా పబ్లిక్ ఉండాలి. 100% మీరు 100% నేను చెప్తున్నా. సంచు మోసేసారి మీరు కంప్లీట్ చేస్తామని చెప్తున్నా. ప్రతి ఒక్క రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఏదన్నా అన్న వెంటనే నాకు ఈ రెడ్డికి సంబంధించి ఏ కార్యక్రమం కానీ ఏదన్నా కానీ మీ చెల్లెల గడ్డ విష్ణుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అని నేను కంపల్సరిగా అన్నిటికీ ముందుండి మీ వెంటే ఉండి
ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ మండపాలలో కొలువుదీరిన గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు సందడిగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని KPR కాలనీ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాని పాకలో వెలసా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో RK చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరచనాలతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా అందజేశారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువును కామారెడ్డి జిల్లా SP సింధు శర్మ పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన స్థలాన్ని జిల్లా SP సింధు శర్మ పరిశీలించారు. వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేసిన బారిగేట్లను, లైట్లను తిరిగి చూశారు. ఈ సందర్భంగా SP సింధు శర్మ మాట్లాడుతూ నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెరువులో నీరు పుష్కలంగా ఉన్నందున చిన్నపిల్లలు నీటిలో దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ రవీందర్ నాయక్, ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి K9.